అందరికీ నమస్కారం. మీరందరూ సంతానం కోసం, ఒక బిడ్డ కోసం చాలా దూరాల నుంచి వచ్చారు. మీరంతా చాలా చోట్ల వెళ్ళుంటారు పిల్లల కోసం, గుళ్ళకి, చర్చిలకి, మసీదులకి. అక్కడ మీకు ఒక ప్రసాదం దొరికిద్ది. అలాగే ఇక్కడ కూడా ఇది ఒక దేవాలయం లాంటిది. ఒక యూట్యూబ్ ద్వారానో, స్నేహితుల ద్వారానో, బంధువుల ద్వారానో భగవంతుడు మీ వెనకాల ఉండి ఇక్కడ వరకు తీసుకొస్తే తప్ప మీరు రాలేరు. యూట్యూబ్ చూడగానే రాగలిగారా? సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా, ఎందుకు అంత దూరం అని సైతాన్ ఆపుద్ది. కానీ భగవంతుడు పిచ్చుకలకి దారం కట్టి లాక్కొచ్చినట్టు ఐవీఎఫ్లు లేకోకుండా, ఆపరేషన్ లేకుండా ఇక్కడ సంతానం కలుగుద్ది అని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇది కూడా ఒక దేవాలయం లాంటిదే. ఇక్కడ కూడా మీకు భగవంతుడి ప్రసాదం దొరకాలి అనే ఉద్దేశంతో మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. ఎందుకు ఈ ప్రసాదం తీసుకోవాలి? మీ అందరికీ తెలుసు, సంతానం పొందాలంటే ఆహారం అనేది మూలాధారం. సరైన ఆహారం ఉంటేనే సరైన బిడ్డ పుడుతుంది. మరి ఆహారం, ఎలాంటి ఆహారం తీసుకుంటే మనకు మంచిది అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలనుకుంటారు. మంచి ఆహారం తీసుకోవాలని అందరికీ తెలుసు, కానీ ఏది మంచిది అనేది తెలియదు. ఏది మంచిది? 3 రకాలుగా మనకి మంచి జరగాలి ఆహారంలో. ఒకటి, మంచి మనసుతో వండుకోవాలి. మీ అమ్మలాగా నా బిడ్డ బాగుండాలి, అభివృద్ధిలోకి రావాలి అని ఎలాగైతే మీ అమ్మ వండిద్దో అది తినడం వల్ల నీకు మంచి శక్తి వస్తుంది, మంచి జరుగుతుంది. అలాగే మంచి మనసుతో మనం వండించాం పుణ్య దంపతుల చేత, మీకు సంతానం కలగాలి, మీరు అనుకున్న కోరికలు నెరవేరాలనే ఉద్దేశంతో అవి హోమ్ ఫుడ్ కింద వండించడం జరిగింది. అలాగే మంచి మనసుతో మీరు స్వీకరించాలి. తీసుకునేటప్పుడు కూడా ఫోన్లు, టీవీలు చూడకోకుండా ప్రతి మెతుకు నీ శరీరంలోకి వెళ్ళి ధాతువులుగా మారి నీ వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి ఉపయోగపడి నీ బిడ్డ కింద మారబోతుంది అన్న ఉద్దేశంతోనే ఆహారాన్ని స్వీకరించాలి. అలాగే మీరు ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి మీరు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా అలా ఆహారాన్ని తీసుకోండి. తీసుకునేటప్పుడు కూడా మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా, అల్లాని పూజిస్తే అల్లా ప్రసాదంగా, యేసు ప్రభుని కొలిస్తే యేసయ్య ప్రసాదంగా భావించి స్వీకరించండి. ఇక మూడోది, మంచి చేతుల మీదుగా అందాలి. మంచి చేతులు అంటే భగవంతుడు అలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటే మంచి వ్యక్తులు అవుతారు. ఇప్పుడు మీరు ఇంట్లో పులిహార తిన్నారు, అదేమైంది? ఒట్టి పులిహారే. అదే గుడికి వెళ్ళి పూజారి గారి చేతుల మీదుగా తీసుకుంటే ప్రసాదం. నువ్వు రోడ్డు మీద ఒక ద్రాక్ష రసం తాగావు, అది ఒట్టి జ్యూస్. అదే పాస్టర్ గారి చేతుల మీదుగా తీసుకుంటే ప్రసాదం. అలాగే ఇక్కడ కూడా ముస్లింలు కూడా హలాల్ చేస్తారు. ఎందుకనంటే ఒక మంచి మనసుతో మనం ఆహారం అందితే అది ప్రసాదంగా మారిద్ది. ఇలాగే మంచి చేతులతో మనకి ఆహారం అందాలి. ఇవాళ మన కోసం చక్కగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కులకు సంబంధించి వైస్ ప్రెసిడెంట్ గారు వారు మన దగ్గరికి వచ్చారు. ఇవాళ వారి చేతుల మీదుగా మీకు ఆహారం అందితే మీరు అనుకున్న కోరిక ఒక పాస్టర్ గారి దగ్గర తీసుకున్నట్టే, ఒక పూజారి గారి దగ్గర తీసుకున్నట్టే, ఒక ఇమాము గారి దగ్గర తీసుకున్నట్టే, అలాగే భగవంతుడికి దగ్గరగా ఉన్న వారి చేతుల మీదుగా కూడా మీకు ఆహారం అందితే మీరు అనుకున్న కోరికలు త్వరగా సఫలీకృతం అవుతాయి అనే ఉద్దేశంతో వారిని ఆహ్వానించడం, వారి మన కోరికను మన్నించి వాళ్ళ రావడం జరిగింది. ఇది మన అదృష్టం. ఒక్కసారి వారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయడం. వారి గురించి ఒక్కసారి మీకు ఇంట్రడక్షన్ ఇస్తారు మన వాకర్స్ క్లబ్, బీఆర్టీఎస్ వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు సీతారామాంజనేయులు గారు కూడా వాళ్ళు మనతో ఉన్నారు. మరి వారు కూడా మరి మా సార్ గురించి మీకు కొంచెం వివరిస్తారు. అలాగే మనకి డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్, మన వాకర్స్ క్లబ్కి మేడం గారు తెలుసు కదా మీకు, వంటలక్క మేడం గారు, విజయదుర్గా పావని గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. సో వాకర్స్ ఇంటర్నేషనల్లో నడక అనేది చాలా ముఖ్యం. నడక ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు అనే విషయాలు తెలియజేయడానికి ఈ వాకర్స్ క్లబ్ తరపు నుంచి, మన బీఆర్టీఎస్ వాకర్స్ క్లబ్ నుంచి ప్రెసిడెంట్గా ఉన్న సీతారామాంజనేయులు గారు వాళ్ళు ఇచ్చారు. వారు సార్ గురించి పరిచయం చేస్తారు. అందరికీ నమస్కారం. నా పేరు కేఎస్ ఆంజనేయులు. డిస్ట్రిక్ట్ వాకర్స్కి పిఆర్ఓగా పనిచేస్తున్నాను నేను. ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది ఒక మంచి కార్యక్రమం. మీరు ఎన్నో కళలను నెరవేర్చుకోవాలని ఇక్కడికి వచ్చారు. అందులో భాగంగా ఒక మంచి మనసుతో మేడం గారు సదుద్దేశంతో ఈ
కార్యక్రమం నిర్వహించడానికి డాక్టర్ గారు ఇద్దరు పూనుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం ముఖ్య అతిథిగా ఈ రోజున హ్యూమన్ రైట్స్ కమిషన్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వైస్ చైర్మన్ డాక్టర్ ఆకుమల్ నాని గారు వచ్చారు. వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రారంభించే ముందు 2 మాటలు మాట్లాడతారు. మీరు కన్నకల్లో త్వరలో నెరవేరాలని కనకదుర్గమ్మని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చిన ఆత్మీయులకి, శ్రేయోభిలాషులకి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఎన్నో హాస్పిటల్ చూస్తూ ఉంటా, చాలామందిని పేషెంట్ చూస్తూ ఉంటా. డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసి పేషెంట్ ఎంత టైం అయినా సరే వాళ్ళు పంపిస్తూ ఉంటారు. కడుపుకి ఇంత ఆకలి, ఇంత అన్నం తిన్నారా లేదా, ఇంత ఇబ్బందులు పడుతున్నారా లేదా అనేది కేవలం నేను వన్ అండ్ ఓన్లీ వైఎస్ బాబు గారి ట్రస్ట్ నుంచి చూస్తున్నానండి. ఇన్ని సంవత్సరాల్లో ఏ పేషెంట్ యొక్క బాధని గ్రహించి డాక్టర్ అనేది ట్రీట్ చేయరు. కానీ వాళ్ళ వ్యాధి మీద వైద్యం చేసి పంపించడమే తప్ప వాళ్ళకి ఇంత ఆకలి, ఇంత పట్టడి అన్నం పెట్టాలనే ఆసక్తి ఏ డాక్టర్కి లేదండి. అటువంటిది మొట్టమొదటిసారిగా ఈ ట్రస్ట్ నుంచి, ఈ హాస్పిటల్ నుంచి నేను చూడటం నాకు ఎంతో గర్వంగా ఉంది. అందులో ఈ హాస్పిటల్కి వచ్చి, ఇక్కడికి వచ్చి ఒక ముఖ్య అతిథిగా వచ్చి మీ ముందు నిల్చోవడం, మీకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం నాకు చాలా ఆనందంగా ఉందండి. పిల్లలు కావాలని ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అది దైవేచ్ఛ. దేవుడు తర్వాత దేవుడు ఎవరయ్యా అంటే డాక్టరే. డాక్టర్ గారు నమ్మి మనం ముందడుగేసి ఆయన చెప్పే ప్రతి సూచనల్ని మీరు పాటిస్తూ, ఆ సూచనలో వారు ఏదైతే ఆహార నియమాలు ఎంత చక్కగా వివరించారో అదే పాటిస్తూ మీరు ముందుకి వెళ్తూ ఉంటే, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మొబైల్ చూస్తూ ఉంటారు, మొబైల్ చూసి భోజనం చేస్తూ ఉంటారు. భోజనం అనేది ఒక టైం పాస్ కాదు. భోజనం అనేది మీ ఆరోగ్యానికి, మీ శక్తిని, మీ లోపాలని, వాటిని ఇన్పుట్ చేసి మీకున్న విటమిన్స్ని అందజేసేది భోజనం. దేవుడు ఎంతో కష్టపడి మనల్ని భోజనాన్ని ప్రసాదించాడు. అటువంటి భోజనాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ మొబైల్ చూస్తూ, టీవీలు చూస్తుంటారు. ఆ రేడియేషనే మిమ్మల్ని ఇప్పటి వరకు కిల్ చేస్తూ సంతానం లేకపోవడం కూడా ఒక 20% ఒక డాక్టర్గా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీరు తినే భోజనం 2 ముద్దలైనా 3 ముద్దలైనా చక్కగా మంచి నియమాలతో మంచి పౌష్టికాహారం తీసుకొని అందిస్తూ ఉంటే చక్కగా మీకు ఏదైతే అనుకుంటారో అది జరుగుతుందండి. అందుకే ఈ హాస్పిటల్కి వచ్చిన ప్రతి వ్యక్తి 100% సక్సెస్ రేట్ చూసి సంతానాన్ని పొంది చాలా ఆనందంగా వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఇది నా కుటుంబం, వచ్చిన ప్రతి పేషెంటు నా సభ్యుడు, నా కుటుంబం, నా ఇంట్లో నా పిల్లలు లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి సంతానం కలగాలనే ఆసక్తితో, ఒక దైవానుగ్రహంతో చక్కగా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. వైద్యం అందరూ చేస్తూ ఉంటారు. వైద్యానికి తగిన ప్రాధాన్యత మందులు ఇస్తూ మనం వాడుతూ ఉంటాం. కానీ మనస్ఫూర్తిగా వైద్యం చేస్తూ ఏది ఆశించకుండా ముందుకెళ్ళే డాక్టర్స్కి అటువంటి పేషెంట్ యొక్క ట్రీట్మెంట్ చక్కగా మీకు ఫలితం లభిస్తూ ఉంటుంది. మీ అందరికీ సంతానం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈసారి 100కి 100 సక్సెస్ రేట్తో మీరు పిల్లాపావులతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. ఆకుమల్ల శివగారు రావడం, చక్కగా ఇవాళ మనకి మీ ఆశీస్సులు ఇస్తూ వారి చేతుల మీదుగా ఇవాళ ఆ ప్రసాదాన్ని అందిస్తారమ్మా. అందరూ చక్కగా తీసుకుని మీ కోరికలు నెరవేర్చుకుని 12 బిడ్డను పొంది మాతృదేవత పితృదేవతలుగా మారాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆఖరిగా ఒక్క మాట ఏంటంటే, ఈ వీడియోలు ఎందుకు తీస్తున్నారనే డౌట్ మీకు రావచ్చు. ఏదైనా ప్రచారం చేసుకోవడానికి తీసుకుంటున్నారేమో అని అనుకోవచ్చు. డాక్టర్ గారు చెప్పారు, ప్రపంచంలో ఏ హాస్పిటల్లో కూడా ఇలా వచ్చిన పేషెంట్లకి భోజనం పెట్టే సంస్కృతి లేదు. ప్రైవేట్ హాస్పిటలే కాదు, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ పేషెంట్లకి ఎక్కడ భోజనం పెట్టరు. కానీ మనం సంవత్సరానికి 500 ఫీజు తీసుకుంటున్నాం. 10 రోజులకి 15 రోజులకి కాదు మన ఫీజు, సంవత్సరానికి 500 తీసుకుంటూ కూడా ఆగస్టు 2025 నుంచి ఇప్పుడు వరకు, అంటే దాదాపు 6-7 నెలల నుంచి నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం కింద ప్రతిరోజు మన దగ్గరికి వచ్చిన పేషెంట్లు 50 మంది అయితే 50, 100 అయితే 100, 150 అయితే 150, మ్యాక్సిమం 180 మందికి కూడా మనం ఇక్కడ భోజన ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చాం. ప్రతిరోజు ఇది నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం కింద. మరి ఇలా చేయగలుగుతున్నాము. మనం చేయగలుగుతున్నామంటే నెలకు మరి 3 లక్షలు 2 లక్షలు తీసుకుని IVF చేసే డాక్టర్లు ఇంకా మనకన్నా ఈజీగా చేయొచ్చు. మరి ఎందుకు చేయలేదంటే, చెడు ఎవరూ చెప్పక్కర్లా, మంచి 10 మంది చెప్తే కానీ బుర్రకెక్కదు.
భగవంతుడు ఎలాగైతే మీకు యూట్యూబ్లో వీడియో స్నేహితుడి ద్వారా చెప్పు ఎన్నో వందల కిలోమీటర్ల నుంచి రకరకాల రాష్ట్రాల నుంచి రకరకాల ప్రాంతాల నుంచి మీరు వచ్చారు. అలాగే భగవంతుడు మంచి మనసున్న మిగతా డాక్టర్లకు కూడా ఈ వీడియో ద్వారా వాళ్ళకు కూడా చూపించి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా భోజనం పెట్టుకుంటే ఎంతో వసతిగా ఉంటుంది. 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అయింది. ఇవాళ ఇది మన మేడం గారు నాకు చెప్పడం ద్వారా ఇది నేను చేయగలుగుతాను. ఎవరికి రాని ఆలోచన ప్రపంచంలో ఫస్ట్ టైం మన మేడం గారికి వచ్చింది. ఒక అమ్మ మనసుతో ఆలోచించింది. అంత దూరాల నుంచి వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళి ఊరు కాని ఊరిలో దారి తప్పిపోతారు. హోటళ్ళకని వెళ్ళి దొరికిన బడ్డీల దగ్గర ఏది పెడితే తిని ఆరోగ్యం పాడు చేసుకుంటారు. వాళ్ళకి మనమే తీసుకొచ్చి భోజనం పెడితే ఎంతో వసతిగా ఉంటుంది. వాళ్ళు అమ్మా నాన్న కావాలని వచ్చారు, ఒక బిడ్డను పొంది మరి చక్కగా మాతృదేవత పితృదేవతలు కాబోతున్నారు. కాబోయే దేవుళ్ళే మా ఇంటికి అతిథులుగా వచ్చారు, వాళ్ళకు భోజనం పెట్టుకునే అదృష్టం భగవంతుడు మాకు ఇచ్చాడు అని చెప్పి ఒక ఆలోచనతో ఆవిడ నాకు చెప్పడం, కరణేశు మంత్రిలాగా నాకు చెప్పడం, నేను ఇది ఆచరించడం జరిగింది. ఎక్కడైనా భర్త 10 రూపాయలు ఖర్చు పెడుతుంటే భార్య లాగేస్తారు, కానీ ఈవిడ అలా కాదు, ఇది పెట్టడం జరిగిందమ్మా. మీరందరూ కూడా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్నాము, భగవంతుడు పెట్టిన ఈ కార్యక్రమంలో మేము ఇన్వాల్వ్ అయ్యాము అన్న సంతృప్తితో మీరు ఉంటారని, మరి అన్యదా భావించరని నేను భావిస్తున్నాను. మీరందరూ అతి త్వరలో అమ్మా నాన్న అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి అంతా పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్ రిజల్ట్ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్.